ఈనాడు వచ్చినప్పుడు సంగతి పెడితేనే బాగుంటుంది. పెడితేనే బాగుంటుంది. ఈ బెడ్ ఆక్యుపెన్సీ చూసిండ్రా? అసలు మీరు ఎప్పుడైనా ఓపీడీలో కూర్చొని కానీ థియేటర్కి ఎప్పుడైనా పోయినరా అంటున్నా? మీరు ప్రిన్సిపల్ అంటే ఊరికే పోయి ఎప్పుడైనా ఫ్రీ టైంలో పోయి చూడడం కానీ 24 hours ఏదో స్కూల్ ప్రిన్సిపల్ లాగా 24 గంటలు అక్కడ ఉండాలని కాదు నీది. ఇక్కడ హాస్పిటల్ ఉన్న పేషెంట్లు అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 20 బెడ్లు ఉన్నాయి ఈ వార్డులో. కేవలం 2 పేషెంట్లు ఉంటారు. ఉన్న వాళ్ళందరినీ క్యాజువాలిటీకి పంపించేస్తారు. ఇప్పటి నుంచి ఒక్క పేషెంట్ బయటికి పోయినట్టు తెలిసింది క్యాజువాలిటీ నుంచి ఫస్ట్ మీకు నోటీస్ వస్తే చెప్తాం. మీ డిపార్ట్మెంట్ మీరు బిల్డప్ చేయాలి, కానీ మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఎంత అధ్వానంగా ఉందంటే ఇక్కడ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ ఫస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ నేను ఎప్పుడైతే ఆర్థోపెడిక్స్ నాకు 1 week లోపల ఈ బెడ్ ఆక్యుపెన్సీ కనుక సరిగా లేకపోతే మాత్రం మీ మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడే చెప్తాను. ఎంతమంది వారికి వైద్యం చేసి ఇంటికి పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంతో పాటు వారికి అనేక రకమైన వాళ్ళకు వ్యవసాయ పనులు ఉంటాయి. అందుకే వాళ్ళు చాలామంది ఇక్కడ సరిగ్గా చూడట్లేదనో ప్రైవేట్ హాస్పిటల్ దారిన పడతా ఉన్నారు. ఏ ఒక్క పేషెంట్ క్యాజువాలిటీ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కనుక పోతే మాత్రం ఇక్కడున్న సిబ్బందికి అదేవిధంగా సూపరింటెండెంట్కి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు తీవ్ర హెచ్చరికలు చేస్తూ ఉన్నా. ఒక పేషెంట్ కూడా బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మీకు ఈ పత్రికా మీడియా మిత్రులందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. మరొక్క మారు మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఇక్కడ డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మీరు వచ్చి ఇక్కడ సకాలంలో వైద్యం చేయించుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు ఫోన్ చేసి మీకున్నటువంటి ఇబ్బందులు నాకు తెలియజేయండి అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కోరుతా ఉన్నా. సార్, ఒక ఆర్తోనే కాకుండా అన్ని విభాగాల్లో కూడా నేను అదే అన్ని విభాగాల్లో నేను ఇప్పుడే చెప్పాను. డెలివరీ పేషెంట్లు కావచ్చు, లేకపోతే ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్లు కావచ్చు, ఆర్థోపెడిక్స్ కావచ్చు, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లు కావచ్చు, అందరితోటి మీటింగ్ పెట్టి ఏ ఒక్క పేషెంట్ అయినా బయటికి పోయినట్టయితే మాత్రం ఆ డిపార్ట్మెంట్లో ఉన్న హెచ్ఓడీలను అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల మీద తీవ్ర యాక్షన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. డెలివరీ పేషెంట్ల దగ్గర అమౌంట్ తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది సార్. అదే చాలామంది ఇక్కడ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసి డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం సమాచారం అందిన వెంటనే ఈరోజు హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగింది. అటువంటిది ముందు ఏది జరగకుండా ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కింద ఉన్నటువంటి స్టాఫ్ తోటి కూడా ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఎక్కడ కింద పేద వైద్యానికి వచ్చినటువంటి పేద రోగులను ఇబ్బంది పెట్టకుండా వారికి సకాలంలో వైద్యం అందించాల్సిందిగా వాళ్ళు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈజ్ పండుగ చేసుకుంటాం. అయితే కొన్ని ఊళ్ళు దాదాపు 50% ఊర్లలో ఆడబిడ్డలు లేక తీసి పండుగ చేసుకోలేదు. ఆడబిడ్డలు రోజు స్నానం చేసుకుని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పూజలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ నీళ్లు పోయాలి.
అలాంటిది మా గ్రామంలో ఆడబిడ్డలు లేరని చెప్పేసి తీసి పండుగ చేసుకున్నాం. మరి పుట్టిన అబ్బాయిలకు అమ్మాయిలైతే కావాలా వద్దా? మీరు ఇది ఎడ్యుకేట్ చేయండి. గ్రామంలో ప్రతి ఒక్కరు నాకెందుకులే కట్టవలసి వస్తుంది, నా కొడుకే పుట్టాలి. ప్రతి ఒక్కరు కొడుకు పుట్టాలనుకున్నాడు, కొడుకు పుట్టించుకుంటాడు. అమ్మాయి ఉంటే వెంటనే పోయి చూపించుకుంటాడు. మరి తీజ్ పండుగలు మంచి చెడు శుభకార్యాలకు ఆడబిడ్డలు ముందు ఉండాలి. ఆడపిల్లకు ఆడదే శత్రువు. ఇంట్లో బలవంతం అత్తది ఉంటుంది, కోడలు ఉంటుంది. ఆడబిడ్డ బలవంతంతో అమ్మాయిని దిగిచ్చేస్తాను. అవునా కదా? అంటే మీ అమ్మాయిలో కనుక కొంచెం జ్ఞానోదయమై లోక జ్ఞానమై రాబోయే రోజుల్లో ఘోరంగా ఉంటుంది. ఇది నేను చూసి నిజంగా ఏడ్చిన యాజ్ అ డాక్టర్. గ్రామాల తీసి పండుగ ఎందుకు చేసుకోవట్లేదంటే ఆడబిడ్డలు నీళ్ళు పోయడానికి లేదు అంటారు. అంటే ఇది ఎంత పెద్ద ఉదాహరణ చూడండి. మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి. మీరందరూ బయట నుండి మాట్లాడి ఇలాంటి అన్ని ఏదైనా చిన్న హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పుడు క్షమించండి. ఇది హింసనే. ఎందుకంటే మీరు పెట్టే ప్రెషర్కి పేషెన్స్ రాకుండా అయిపోతా ఉన్నారు హాస్పిటల్స్. మీకు మన ప్రభుత్వం వచ్చింది, కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాము, లిబర్టీ ఇచ్చాము, స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయమని అనుకున్నాం. కానీ ఇలా దౌర్జన్యం చేసి పీడించి పేషెంట్ల దగ్గర ఇబ్బందులు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చేకూరితే మాత్రం నేను ఇప్పుడు చెప్తా ఉన్నా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. రేపు సూపరింటెండెంట్ గారు ఉంటారు, సూపరింటెండెంట్ గారు, హెడ్ నర్స్ ఇద్దరు ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ అందరినీ పిలిపించిన మీటింగ్ పెడతారు. ఎక్కడన్నా ఒక్క కేసు అని నాకు ప్రెస్లు కానీ ఎవరు కానీ ఇంటెలిజెన్స్ కానీ చెప్తే మాత్రం నేను మాత్రం ఫస్ట్ టర్మినేట్ చేస్తాను. ముందు వార్నింగ్ ఇస్తాను. ఎందుకంటే నేను సడన్గా పెట్టుకుని ఒకటి రెండు వీడియో రికార్డింగ్స్ పెట్టి మిమ్మల్ని టర్మినేట్ చేసి కానీ మీ కొట్టడం ఇష్టం లేదు. ఎంత కష్టపడి ఉద్యోగానికి వచ్చారో నాకు తెలుసు. అందుకే అందరికి వార్నింగ్ ఇస్తున్నా. అలా చెప్పాలి. నేను ఏమంటున్నా, అదర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరికి యూనివర్సల్గా చెప్తా ఉన్నా. సిస్టర్లు, డాక్టర్లు ఎవరైనా కూడా ఎవ్రీబడి ఈజ్ అండర్ ద సేమ్ అంబ్రెల్లా. మనం ఇక్కడికి వచ్చినాము, కష్టపడాలి. మనం కష్టపడ్డందుకు ప్రభుత్వం మనకు జీతభత్యం ఇస్తూ ఉంది. అంతేగాని ఎవరన్నా కొంచెం మంచిగా తెల్లగా ఎర్రగా బుర్ర కొండి డబ్బులు కడతారన్నప్పుడు వాళ్ళు పిడించి 1000-1500 వరకు తీసుకుంటున్నారు. ఇది కాషన్గా వార్నింగ్ ఇస్తాను. ముందుగా ఇది జరిగితే మాత్రం రేపు కూడా మన సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో ఓటీ నర్సు, ఇంకా మిగతా హెడ్ నర్స్ ఎవరైతే మీరు మీటింగ్ పెట్టండి. యూనివర్సల్ ఆర్డర్ పాస్. ఎవరన్నా దొరికితే మాత్రం క్షమించండి.